జరిగింది చూసి తట్టుకోలేక పాపం షాక్ అయినట్టున్నావు. టీ తీసుకోమ్మా. తీసుకోమ్మా. నీ పేరమ్మా? నా పేరు ఉషా. ఆ టైంకి అక్కడికి నువ్వెలా వచ్చావు? నేను రాజీవ్ గాంధీ కాలేజ్ స్టూడెంట్ని. మేమంతా బొటానికల్ టూర్కి వచ్చాం. మీ నాన్నగారి పేరమ్మా? కృష్ణమోహన్ రావు. ఇందాక జరిగింది చాలా దారుణం అనిపించింది కదమ్మా నీకు? అవును, ఆవేశంతోనూ కోపంతోనూ మనిషి చంపుకోవటం చూశాను. కానీ మూఢనమ్మకాల కారణంగా ప్రేమించే పసిబిడ్డను చంపుకోవటం ఇప్పుడే చూశాను. 22 ఏళ్ల క్రితం సరిగ్గా ఈరోజు జరిగినట్టుగానే ఓ పసిబిడ్డను వాళ్ళు పాతిపెట్టబోతుంటే నేను అడ్డుపడి ఆపాను. ఆ బిడ్డ ప్రాణాలు మట్టిపాలు కాకుండా కాపాడగలిగాను. ఆ రోజునే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ప్రాణంతో బయటపడ్డ ఆ బిడ్డను పెంచి పెద్ద చేయాలని, విద్యాబుద్ధులు నేర్పించాలని, సొసైటీలో ఆ వ్యక్తిని ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలని, అతని ద్వారానే ఆ వెనుకబడ్డ వాళ్ళందరినీ ముందుకు నడిపించాలని, వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపాలని నిశ్చయించుకున్నాను. యు ఆర్ గ్రేట్ సార్. మీరు అనుకున్నట్టే సాధించగలిగారా? అనుకున్నట్టే వాడిని చదివించగలిగాను. కానీ ఈలోగా ఊహించని డిస్టర్బెన్స్ ఎదురైంది. పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఏం జరిగింది? ఏంటా డిస్టర్బెన్స్? ప్రేమ. ప్రేమ? వాడొక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి కాదనేసరికి వాడు తన గమ్యాన్ని, నా లక్ష్యాన్ని కూడా మర్చిపోయాడు. మతిలేని వాడిగా మారిపోయాడు. అతని పేరు రాజు. వాడు ప్రేమించింది బిజినెస్ మ్యాగ్నెట్ కృష్ణమోహన్ రావు గారు అమ్మాయి ఉషని, అంటే నిన్ను. నిన్ను ప్రేమించిన రాజు చదువుకోవటం మానేసి తన ఆశల్ని, ఆశయాలను కూడా వదులుకొని ఒక పిచ్చివాళ్ల, ఎందుకు పనికిరాని వాళ్ల తయారయ్యాడమ్మా. వాడిని మళ్ళీ మామూలు మనిషిని చేయగలిగింది నువ్వే. అది నీకు మాత్రమే సాధ్యమమ్మా. కానీ అతను అబద్ధం చెప్పి నన్ను మోసం చేశాడు. ఉషా, రాజుని ప్రేమించమని నేను నిన్ను అడగటం లేదమ్మా. ప్రేమ అనేది ఒకరు చెప్తే పుట్టేది కాదని నాకు తెలుసమ్మా. కానీ నేను నిన్ను అడిగేది ఒక్కటే. రాజుకి పరీక్షలు అయ్యేంత వరకు అతను నువ్వు ప్రేమిస్తున్నట్టుగా మాట్లాడు. అతని మీద నీకు ఏ విధమైన కోపం లేనట్టుగా నటించు. అతనికి ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వు. నువ్విచ్చిన ఆ ఇన్స్పిరేషన్తో అతను మళ్ళీ కష్టపడి చదివి గోల్డ్ మెడల్ సంపాదించాలి. ఇక్కడున్న గిరిజనుల జీవితంలో వెలుగును నింపాలి. నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాను. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వేనమ్మా. మీరు చెప్పింది నాకు అర్థమైంది. మీ ఆశయాల్లో ఏ స్వార్థం లేదని నాకు తెలుసు. మీరన్నట్టే నేను రాజుతో ప్రేమ ఉన్నట్టే మాట్లాడతాను. అధ్వాన్నంగా బ్రతికే వాళ్ళంతా ఆకాశమంత ఎత్తుకు ఎదగటానికి రాజుకు చదువు అవసరం కనుక నేను మీరు కోరినట్టే నటిస్తాను సార్. రాజు, నువ్విక్కడికి? నీకోసం వచ్చాను. రాజు, దేన్నైనా దూరం చేసుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది. నిన్ను దూరం చేసుకున్నాకే తెలిసింది నువ్వు నాకెంత దగ్గర వాడివో. అందుకే వచ్చాను నీకోసం. ఐ లవ్ యూ. ఉషా, ప్రేమించుకున్న మనుషులు ఒకరినొకరు చూసుకోవటం కాదు, ఇద్దరూ కలిసి దూరంగా ఉన్న ఒక గొప్ప లక్ష్యం కేసి చూడాలి, దాన్ని చేరుకోవాలి. అంటే? రాజు, ఈ క్షణం నుంచి నువ్వు పట్టుదలగా చదివి గోల్డ్ మెడల్ సంపాదించాలి. అదే నువ్వు నాకిచ్చే ప్రేమ కానుక. గోల్డ్ మెడల్? అవును. ఉషా, నీ ప్రేమనే గెలుచుకున్నాక ఈ ప్రపంచంలో నేను దేన్నైనా తేలిగ్గా గెలవగలను. చూస్తూ ఉండు, స్టేట్కి ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ నీకు తెచ్చిస్తా. ఐ విల్ విన్ ఉషా, ఐ విల్ విన్.
ఎలా ఉన్నారా? బాగున్నారా? అరే ఎగ్జామ్ బాగా రాసావా? బారాసన్ రా. అంజన్ ఎగ్జామ్ చాలా రాసావురా? చాలా బాగా రాశాను. ఈసారి బెంచ్ మార్కులు దాటి 97, 98 వస్తాయి. ఆర్ యు షూర్? నో డౌట్. గోల్డ్ మెడల్ కూడా నాదే. రేయ్, అంజన్ గారు చెప్పినట్టు ఆ గోల్డ్ మెడల్ వాడికే దక్కితే? ఏముందిరా, ఇంతకాలం కష్టపడి చదివిన రాజుగాడి పని ఫినిష్. వాడు ప్రేమించిన వాడికి దూరం అయిపోతుంది. వాడు ఆశయం నెరవేరదు. అదే టోటల్గా రాజుగాడు అన్యాయం అయిపోతాడరా. అలా జరగడానికి వీల్లేదురా. ఈసారి గోల్డ్ మెడల్ మన రాజుగాడికి దక్కాల్సిందే. అరే అలా రావాలంటే అంజన్ కన్నా రాజుకి ఒక మార్క్ అయినా ఎక్కువ రావాలరా. ఒక్క మార్క్ ఎక్కువ. ఐడియా, డెఫినెట్గా ఈ సంవత్సరం రాజుగాడిదేరా గోల్డ్ మెడల్. ఎలారా? ఎవరది? టెలిగ్రామ్ సార్. టెలిగ్రామ్. ఏం కావాలి మీకు? మార్కులు. మార్కులా? అవును, ఫైనల్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పేపర్ దిద్దేది నువ్వే అని తెలుసుకొని వచ్చావు. నిజమేనా? నిజమే. రేపు మీరు దిద్దే పేపర్లో రాజు అని కుర్రాడి పేపర్ ఉంది. ఉంటే ఆ పేపర్కి ఎక్కువ మార్కులు వేసి గోల్డ్ మెడల్ వచ్చేటట్టు చేయాలి. అలా చేయలేదనుకో, టోటల్ మీ ఫ్యామిలీ మొత్తాన్ని పార్వతి, పార్వతి, ఏమిటండి? పార్వతి, ఏమిటి సంతోషం? ఇదిగో మన రాజుగారికి గోల్డ్ మెడల్ వచ్చింది. పేపర్లో ఫోటో కూడా వేశారు చూడు. గోల్డ్ మెడల్ సాధించిన గిరిజన విద్యార్థి అని మన రాజుగారి ఫోటో కూడా వేశారు. రాజు, 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 రాజు. దించండి. ఉషా, ఐ గాట్ ఇట్ ఉషా. నేను గోల్డ్ మెడల్ సంపాదించాను. కంగ్రాట్స్. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్ యూ సో మచ్. నేను గోల్డ్ మెడల్ అందుకున్న రోజు దాన్ని నీ చేతుల్లో పెట్టి నీ ప్రేమ నేను అందుకుంటాను. బాయ్ ఉషా. Yes. సభా సరస్వతికి నమస్కారం. ఇప్పుడు మన ప్రిన్సిపల్ శ్రీధర్రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సార్. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ డాక్టర్ రంగారావు గారు, మై డియర్ కొలీగ్స్, స్టూడెంట్స్, లేడీస్ అండ్ జెంట్మెన్, ఈరోజు దేశం మొత్తం గర్వించదగిన రోజు. ముఖ్యంగా నాకు, మన కాలేజీలో పనిచేసే లెక్చరర్స్కి, ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్కి చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో అడవుల్లో, కొండలోయల మధ్య, నాగరికతకు నవ్యతకు దూరంగా ఉన్న గిరిజనుల మధ్య పుట్టి గత 6 సంవత్సరాలుగా ఎవ్వరూ సాధించలేని విధంగా 197 మార్కులు సాధించడంతో పాటు ఎంతో ప్రెస్టీజియస్ పర్వతనేని బాపినీడు గోల్డ్ మెడల్ను సాధించి మన కాలేజీకి ఎంతో గొప్ప పేరు తెచ్చిపెట్టిన రాజాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఫంక్షన్కు విచ్చేసిన మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజుకి ఆయన చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించమని కోరుకుంటున్నాను. మిస్టర్ రాజు.
రాజు, ప్రిన్సిపాల్ గారు మీ గురించి అంతా చెప్పారు. రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే దానికి నిదర్శనం మిస్టర్ రాజు. ప్రతి మనిషి తన పట్టుదలతో దేన్నైనా సాధించగలడని నిరూపించాడు ఈ రాజు. రియల్లీ ఈజ్ వెరీ గ్రేట్. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను 2 మాటలు మాట్లాడాలి. షూర్. అందరికీ నమస్కారం. విజయం అనేది చాలా గొప్పది. కారణం, దాని వెనుక కృషి, పట్టుదల, కసి, కష్టం ఉంటాయి. నిజం అనేది దానికంటే గొప్పది. కారణం, దాని వెనుక నీతి, న్యాయం, సంస్కారం, వ్యక్తిత్వం ఉంటాయి. అందుకే అబద్ధంతో కూడిన విజయం కంటే నిజంతో వచ్చిన అపజయమే మంచిదనుకుంటాను. ఈ విజయం నాది కాదు. ఈ గోల్డ్ మెడల్కి నేను అర్హుణ్ణి కాను. నా ఫ్రెండ్స్ పేపర్ దిద్దిన ప్రొఫెసర్ని కత్తితో బెదిరిస్తే ఆ భయంతో ఆయన మార్కులు వేసి నాకు ఈ గోల్డ్ మెడల్ వచ్చేలా చేశారు. ఈరోజు హాస్టల్లో నా ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం నేను విన్నాను. న్యాయంగా ఈ గోల్డ్ మెడల్ నా తోటి విద్యార్థి అంజన్కి చెందాలి. అన్యాయంగా దాన్ని నేను అందుకోలేను. ఈ నిజం చెప్పడం వల్ల నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళకి ఆవేదన కలుగుతుంది. నన్ను ఎంతగానో ప్రేమించిన మనిషి నాకు దూరం అవ్వచ్చు. నేను కొన్ని పోగొట్టుకోవచ్చు, కొన్ని పొందలేకపోవచ్చు. వాటన్నిటినీ మించి నిజం చెప్పాననే తృప్తి నాకు ఎక్కువ ఆనందాన్ని, మనశ్శాంతిని కలిగిస్తుంది. నిజం చెప్పే ముందు కాసేపు బాధ కలుగుతుంది. అబద్ధం చెప్పిన క్షణం నుంచి కలకాలం బాధ కలుగుతుంది. అందుకే ఈ నిజం చెప్పి నా తోటి విద్యార్థికి ఈ గోల్డ్ మెడల్ ఇవ్వమని కోరుకుంటున్నాను. నన్ను క్షమించు ఉషా. ఒకడిని మోసం చేసి గోల్డ్ మెడల్ సంపాదించడం వల్ల నిన్ను, నీ ప్రేమని పొందగలిగేవాణ్ణి. ఒక రకంగా అది మళ్ళీ నిన్ను మోసం చేసినట్టే అవుతుంది. ఆ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. నాకు గోల్డ్ మెడల్ కన్నా నిజాయితీయే ముఖ్యం అనుకున్నాను. అందుకే జరిగిందంతా చెప్పేశాను. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నన్ను క్షమించు ఉషా. లేదు రాజు, లేదు. నాకు గోల్డ్ మెడల్ ముఖ్యం కాదు. ఇంతమంది ముందు ధైర్యంగా నువ్వు చెప్పిన నిజం గోల్డ్ మెడల్ కన్నా గొప్పది. నాకు కావాల్సింది ఇలాంటి వ్యక్తిత్వమే. యు ఆర్ రియల్లీ గ్రేట్. ఐ లవ్ యు రాజు. ఐ లవ్ యు. రాజు, భలేవాడివయ్యా. నువ్వు మరీ ఇంత సెన్సిటివ్ అనుకోలేదు. ఏమైంది సార్? నీ ఫ్రెండ్స్ బెదిరించిన ప్రొఫెసర్ పరబ్రహ్మం గారు ఆ రోజు రాత్రే హార్ట్ అటాక్ తో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. నీ పేపర్లు దిద్దింది ఆయన కాదు, ఇదిగో ఈయన. చెప్పండి సార్. నీకు వచ్చిన మార్కులు కరెక్టేనయ్యా. ఆ పేపర్లు దిద్దింది నేనే. రాజు, కంగ్రాట్స్ అయ్యా. థ్యాంక్స్. మీరు అతనికి మిత్రులా, శత్రువులా? మీరు చేసిన పని ఏమిటి? బుద్ధి జ్ఞానం ఉండకల్లా? అవే ఉంటే ఇలా ఎందుకు చేస్తాం సార్? రాజు, కంగ్రాట్స్ రా. నీ స్థానంలో నేనుంటే గోల్డ్ మెడల్ నీకు ఇమ్మని చెప్పుండేవాడిని కాదు. రియల్లీ యు ఆర్ గ్రేట్. రాజు, నువ్వు గోల్డ్ మెడల్ సంపాదించిన ఆ కళ నిజం చేయడంతో పాటు నీ వ్యక్తిత్వంతో నువ్వు ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకుని నీ కళ కూడా నిజం చేసుకున్నావు. ఆ రోజు నేను వెలిగించిన ఈ దీపం 1000 దీపాలు వెలిగిస్తుందనే నమ్మకం నాకు వచ్చింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్సో.